క్యూనైన్ న్యూస్కు స్వాగతం. విప్లవ కవి శ్రీశ్రీ స్ఫూర్తితో సామాజిక మార్పు కోసం కావ్యాలను రాస్తూ కంచుకంఠాలతో గలమెత్తి శ్రీశ్రీ వారసత్వాన్ని కొనసాగించుదామని దాసు కవులు కళాకారులకు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ 41వ స్మారక సభను 15 జూన్ 2024న ఆర్మూర్ పట్టణంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు వి సూరిబాబు అధ్యక్షతన ఐఎఫ్టియు ఆఫీసులో నిర్వహించారు. ఈ సభలో దాసు పాల్గొని మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వం సామాజిక మార్పుకు మార్గాన్ని సుగమం చేసిందని ఆయన తెలిపారు. శ్రమ, సౌందర్యం, గొప్పదనాన్ని కవిత్వం పాటల ప్రపంచానికి తెలిపిన ప్రజాకవి శ్రీశ్రీ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈ స్మారక సభలో అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, అబ్దుల్, వివిధ ప్రజా సంఘాల నాయకులు శివాజీ, బాలయ్య, బి ప్రిన్స్, ఎస్ వెంకటేష్, వర్ణారెడ్డి, చిట్టక్క, ధనలక్ష్మి, గంగమయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ 41వ స్మారక సభను ఆర్మూరు పట్టణంలో ఐఎఫ్టి ఆఫీస్లో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పుట్టుక మరణం సహజమే కానీ పీడిత ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ బతుకులు మారాలని చెప్పి, ఈ సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం ఉండాలని చెప్పి శ్రీశ్రీ తన కవిత్వం ద్వారా, రచన ద్వారా అనేక మందిని ప్రేరేపించి ఉద్యమాలకు ఒక చేయుతగా నిలిచినటువంటి చరిత్ర శ్రీశ్రీకి ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజలు, యువకుల్ని కానీ, మహిళల్ని కానీ, లేకుంటే ఈ అధికారంలో ఉన్న పాలకవర్గాన్ని నిలదీస్తూ అనేక రకాలైనటువంటి రచనలు చేసినటువంటి చరిత్ర శ్రీశ్రీ. అంతకుముందు అనేక మంది కవులు ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినటువంటి శ్రీశ్రీ చాలా కీలకమైనటువంటి, ఆయన చాలా ముఖ్యమైనటువంటి రచనలు రాసిండు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, యూత్ కానీ ఆలోచించాలి అని చెప్పి ఏ విధంగా చెప్పిందంటే, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి, పుకాలకి, శిఖాలకు నిబద్ధులు, మరికొంతమంది యువకులు ముందు దూతలు, రావణ జీవన బృందావన నిర్మాతలు అని చెప్పి ఇట్లా అనేక రకాల రచనలు చేసి ఆలోచింపజేసింది. అందుకోసమే శ్రీశ్రీ చరిత్రలో నిలిచిపోయింది. చాలామంది కవులు ఉన్నప్పటికీ ప్రజల కోసం తన ఆలోచనల్ని ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో నిర్బంధించిన, ఆయన కళానికి సంఖ్యలు విధించినప్పుడు కూడా వాటిని భయపడకుండా ముందుకే సాగిండు. జైల్లో నిర్బంధించినా కానీ పట్టించుకోలేదు. ఇందిరాగాంధీని కూడా ఎదిరిస్తూ, ఇందిరాగాంధీ యొక్క పరిపాలన మీద కూడా దుర్మార్గాన్ని వర్ణిస్తూ కూడా పాటలు రాసిండు, కవిత్వాలు రాసిండు. కాబట్టి శ్రీశ్రీ ఇవాళ ప్రజాకవి, ప్రజలకు కానీ లేకపోతే కవులకు, కళాకారులకు ఒక స్ఫూర్తిదాత. కాబట్టి ఆయనకు అరుణోదయ తరపున, ప్రజా సంఘాల తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.